జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అంటే వాళ్ళ సిమ్టమ్స్ మొత్తం ఆర్థరైటిస్ లాగే ఉన్నాయి, కానీ నేను ఎగ్జామిన్ చేస్తుంటే వాళ్ళకి నాకు స్వెల్లింగ్ కనపడట్లేదు, జాయింట్ మూవ్మెంట్ బాగానే అనిపిస్తుంది. సో అలా డౌట్ ఉన్నప్పుడు అంటే వెన్ వీ డు నాట్ నో వెదర్ ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, నిజంగానే ఆర్థరైటిస్ ఉందా, వీళ్ళ సిమ్టమ్స్ అన్ని దానిలాగే ఉన్నాయి కానీ నాకు కనపడట్లేదు అన్నప్పుడు ఏంటంటే ఈ హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్, జాయింట్స్ కి సంబంధించి అల్ట్రాసౌండ్ ఉంటుంది అండ్ ఎంఆర్ఐస్, అవి మనకి ఆర్థరైటిస్ చాలా ఎర్లీ స్టేజెస్ లో పికప్ చేయడానికి, అంటే మనం క్లినికలీ కూడా కొన్నిసార్లు డయాగ్నోస్ చేయనప్పుడు మనకి ఇమేజింగ్ లో ఆర్థరైటిస్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఎక్స్రేస్ ఏంటంటే ఎక్స్రేస్ లో మనకి ఆర్థరైటిస్ సంబంధించిన లక్షణాలు తెలిసేసరికి అంటే ఎక్స్రేస్ లో యూజువల్ గా బోన్ డ్యామేజ్ అయినప్పుడే మనకు కనపడుతుంది. సో ఎక్స్రేస్ మనకి ఎర్లీ డయాగ్నోసిస్ లో యూజువల్ గా హెల్ప్ చేయవు, కానీ ఎక్స్రేస్ ఎలా హెల్ప్ చేస్తాయి, ఒక పేషెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 3 years నుంచి రుమటాయిడ్ తో సఫర్ అవుతున్నారు, వాళ్ళకి మనం ఎగ్జామిన్ చేసినప్పుడు జాయింట్ మూవ్మెంట్ బాగా తగ్గిపోయింది, అప్పుడు ఎక్స్రే చేస్తే ఏంటంటే ఈ రుమటాయిడ్ ఎన్ని రోజులు ఉండటం వల్ల జాయింట్లో ఏమైనా డ్యామేజ్ జరిగిందా అని తెలుసుకోవడానికి మనకి ఎక్స్రేస్ చాలా యూస్ఫుల్.